ఏంటంటే దీన్ని ఒక రూమ్ లో పెట్టబోతున్నాం. రఘురామ్ రాజాల్ని పట్టుకొని వచ్చి ఒక రూమ్ లో పెట్టబోతున్నాం. మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. ఈ వీడియో అయితే చాలా సీరియస్ గా ఉండబోతుంది. ఉంటాడు ఏ వీడియో తీసినా కూడా ఆడు కనిపించాడు ఆడసలు అందరికి. ఇది మాత్రం సూపర్. హలో అక్వామ్యాన్, ఎలా ఉన్నారు అందరూ? అయితే ఫ్యూ డేస్ బ్యాక్ మనము ఈ ఎల్లో టబ్లో ఎండ్లిచెరీ బిచర్ని పెట్టాం కదా. కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. అది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ టబ్లో ఇక్కడ కిటికీ ఉండడం వల్ల ఫుల్ హైదరాబాద్ పొల్యూషన్ మీకు తెలిసిందే. మొత్తం ఆ డస్ట్ అంతా వచ్చి పడుతుంది చూడండి. అసలు మొత్తం వాటర్ అంతా ఇట్లా ఘోరంగా డస్ట్ పడి మొత్తం నీళ్ళంతా పాడైపోతుంది అనమాట. దానివల్ల ఈ ఈ ఇంత గలీజ్ అయిపోతే నీళ్ళు ఇందులో ఫిష్ బతకడం కష్టం. సో దానివల్లే మనం తీసేసాం అనమాట. ఎండ్లిచెరీ బిచర్ని తీసి వేరే స్పాట్లో పెట్టాము. ఇది ఇంకా ఈ స్పాట్లో కరెక్ట్ కాదనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ బాగా డస్ట్ పడుతుంది. కిటికీ ఓపెన్ చేసినప్పుడల్లా దుమ్ము పడి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సో ఇప్పుడు మనం చేంజెస్ చేయబోతున్నాం. చేంజెస్ ఏంటంటే దీన్ని ఒక రూమ్ లో పెట్టబోతున్నాం. రఘురామ్ రాజాల్ని పట్టుకొని వచ్చి ఒక రూమ్ లో పెట్టబోతున్నాం. ఎండ్లిచెరీ బిచర్, పికాక్ బాస్, క్లౌన్ నైఫ్ వాటిని దీంట్లో పెట్టబోతున్నాం. అట్లా కొన్ని చేంజెస్ చేయబోతున్నాం. ఈ వీడియో మొత్తం అదే. ఇది షార్ట్స్ లో చూపించవచ్చు కానీ షార్ట్స్ లో చూపించడానికి సరిపోదు. మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. అవుచ్ అమ్మాయి ఏం టార్చర్. ఆరిపేడు ఎత్తుకుందాం అనుకుంటే బండనాయాలు. ఓకే, మనమైతే మన పని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే వాటర్ మొత్తం తీసేసి దీన్ని ఖాళీ చేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు ఈ బకెట్స్తో ఈ వాటర్ మొత్తం తీయాలన్నమాట. ఇవి దగ్గరగా 150 లీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పెద్ద పనే పడింది మనకి. మళ్ళీ ఇది ఒక డబల్ పని. ఇప్పుడు ఇలా తీసి మొత్తం పారబోసుకోవాల్సి వస్తుంది. ఇది సెకండ్ బకెట్. ఇంకా తప్పదు, ఫిషెస్ని పెంచితే ఇవన్నీ కామన్ అనమాట. వాటర్తో గేమ్స్ ఇలా 100 times క్లీనింగ్ అయినా ఏదైనా చేయక తప్పదు. అయితే ఇప్పుడు నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అదేంటంటే ఈ వాటర్ని తీసి బకెట్స్లో పూర్తిగా ఫిల్ చేసుకొని అప్పుడే వెళ్ళి పారబోద్దాం. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. అదిరిపోలా. అయితే ఇంకా కొన్ని నీళ్ళే ఉన్నాయి, ఇవి కూడా తీసేద్దాం. అయితే మీ అందరికి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఈ వీడియో అయితే చాలా సీరియస్గా ఉండబోతుంది. ఇందులో ఎటువంటి జోక్స్ అవేమి ఉండవు అనమాట. నిజంగానే జరిగింది. ఇంకా ఒక బకెట్ తీస్తే దీన్ని ఎత్తి తీసుకెళ్ళి పారబోసేయచ్చు మొత్తం. ఇప్పుడు కూడా పారబోసేయచ్చు అనుకుంటున్నా. అయితే గైస్ మ్యాక్సిమం వాటర్ అయితే తీసేసాం అనమాట. ఏదో కొంచెం ఉన్నాయి ఇప్పుడు 1 inch వరకు. ఆ వాటర్ ఉంచే ఇప్పుడు మనం ఒకసారి మొత్తం నీట్గా స్క్రబ్ కొడదాం. ఇలా నీట్గా స్క్రబ్ కొట్టేసి ఒకసారి తర్వాత దీన్ని పారబోసి నీట్గా కడుక్కొని స్పాట్లో పెట్టేసి వాటర్ ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇట్లా 6 hours వర్క్ తీసుకుంటుంది అనమాట. ఇదంతా ఇట్లా ఒక షాట్లో మీకు 1 minute చూపిస్తా కానీ దూల తీరిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఇంత పెద్ద ట్యాంక్స్ ఇవన్నీ కడిగేసరికి మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మేము 5th floor ఉంటాం అనమాట. అంటే లిఫ్ట్ ఉంది కానీ కిందకెళ్ళి వాటర్ తెచ్చుకొని పైకి తెచ్చి మళ్ళీ బాటిల్స్లో పోసుకోవాలి. ట్యాప్ వాటర్ వేసుకొని ఆ క్లోరిన్ రిమూవర్ వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకు అదంతా రిస్క్ అని అనిపిస్తుంది. సో వెళ్ళి అవన్నీ చేస్తామన్నమాట. ఇవన్నీ అసలు మొత్తం నైట్స్ తీసుకుంటుంది అనమాట. టైం అట్లా వెళ్ళిపోతుంది ఈ అన్ని పనులలో చెప్పాలంటే. అందుకే తిడుతూ ఉంటారు ఇండియన్ పేరెంట్స్, చదువుకోండి ఫస్ట్ అని చెప్పి. వీటితో పెట్టుకుంటే ఇట్లా ఉంటుందని చెప్పి. అండ్ వచ్చాడు మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మళ్ళీ వీడొకడైతే వచ్చి కన్నేసి పడతాడు ఎప్పుడు నేను ఏం చేస్తున్నా అని చెప్పి చూస్తూ ఉంటాడు అనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా అంత పట్టించుకోరు నన్ను, వీడు పట్టించుకున్నంత. ఏమంటున్నా పారిపోయింది. సో అదనమాట. ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒకసారి నీట్గా కడుక్కుందాం. ఇదంతా నీట్గా కడుక్కొని సెటప్ చేసుకోవడం ఇంకా. సో గాయస్ ఇక్కడ ఒకసారి దీన్ని నీట్గా కడుక్కుందాం. ఈ పాత నీళ్ళన్నీ పారబోసుకొని
మళ్ళీ ఒకసారి పైన స్క్రబ్బింగ్ చేస్తున్నాను. సో టబ్ అయితే నీట్గా కడిగేసాను అనమాట. చూడండి మొత్తం కొత్త దానిలాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆ రూమ్లో పెట్టేసి రండి వాటర్ ఫిల్ చేద్దాం. ఇప్పుడే అసలైన పని స్టార్ట్ అవుతుంది. మొత్తం షిఫ్టింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు లెట్స్ గో. అయితే గాయస్ ఇదిగోండి రఘురామ్ రాజు అయితే ఈ రూమ్లో ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టుకోవాలి. అది ఫస్ట్ మన టాస్క్. సో రఘురామ్ రాజన్ అయితే తీద్దాం పదండి. తర్వాత కనెక్షన్స్ అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే రఘురామ్ రాజన్ తీసి మన రూమ్లో అయితే పెట్టుకుందాం అండి. ఇది ప్లాస్టిక్ టబ్బే కాబట్టి ఇట్లా లిఫ్ట్ చేసినా కూడా ఏం అవ్వదు. అదే ఆక్వేరియం అయితే మీరు పొరపాటున కూడా వాటర్ ఉన్నప్పుడు లిఫ్ట్ చేయొద్దు. అది చాలా రిస్కీ. ఆక్వేరియం పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టుకుందాం. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారా మీరు అన్నట్టు చూడండి ఎట్లా చూస్తుంది ఇది. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పెడదాం ఈ కార్నర్. ఈ మొత్తం ఇంట్లో వరస్ట్ రూమ్ ఏదైనా ఉందంటే అది నాదే అనమాట. అస్సలు నీట్గా ఉండదు. ఫుల్ బద్ధకం నాకు. ఇష్టం వచ్చినట్టు అన్ని పడేస్తూ ఉంటా. ఇది నేను చూడలే. అయితే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత సామాన్ ఉంది కదా, ఇదంతా చిటికలో మాయం చేసేస్తా. సారీ, చూసారా మొత్తం చిటికలో క్లీన్ చేస్తాను. ఫ్లాష్ బ్యాక్. అయితే గాయస్ చూడండి ఇదంతా ఎంత దుమ్ము ఉందో. ఈ దుమ్ము అంతా మన రఘురామ్ రాజా ట్యాంకులో పడకూడదంటే దీన్ని ఊడవాలన్నమాట. సో అందుకనే మొత్తం ఊడుస్తున్నాము. ఈ బీరువా పైన ఉన్న దుమ్ము కానీ అది కానీ ఇది కానీ మొత్తం ఊడిస్తే ఇంత దుమ్ము అయింది. ఇదంతా క్లీన్ చేసి అప్పుడు సెటప్ చేసుకుంటే మనకు బెటర్ అనమాట. గాయస్ ఇప్పుడు దీనిపైన మనం రఘురామ్ రాజాని పెట్టబోతున్నాం. చూడండి స్పాట్ అంతా. సారీ చిటికలా అన్నా కదా, ఇది జోకా? ఇదిగోండి ఇప్పుడు ఇక్కడే మనం పెట్టబోతున్నాం రఘురామ్ రాజాని దీనిపైన. సో ఇదన్నమాట. ఇది చిన్నప్పుడు నేను బాగా ఆడేవాడిని దీంతో. ఇప్పుడు వస్తుందో రాదో చూద్దాం. ప్రొఫెషనల్ ఇక్కడ. ఇప్పుడు మనం మన రఘురామ్ రాజాని తెచ్చి అక్కడ పెట్టబోతున్నాం. ఓకే సో గాయస్ ఫస్ట్ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది. రఘురామ్ రాజాని నా రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసాను. సో ఇప్పుడు ఈ రూమ్లో ఇద్దరు రఘురామ్ రాజాలు ఉండబోతున్నారు అనమాట. ఒకటి నేను, ఇంకా ఇవన్నమాట. చూడండి అన్నీ ఇట్లా పైకి వచ్చేసాయి. ఫుడ్ వేస్తున్నా అనుకుంటున్నాయి. కొండాపూర్స్ ఆక్సిజన్ తీసేస్తాం. మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా కనెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేసాను. ఆ రఘుగాడు మాత్రం ఎప్పుడు అది లోపలే ఉంటాడు. ఏ వీడియో తీసినా కూడా ఆడు కనిపించాడు. ఆడు అసలు బయటికే రాడనమాట బై మిస్టేక్ కూడా. ఆడి సింగపూర్కి వెళ్ళాక ఆడే వస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పెద్ద పాండ్ ఉంది కదా ఎల్లోది, అది సెటప్ చేద్దాం రండి. ఇంకా అది కూడా సెటప్ చేస్తే ఈ వీడియోకి పనులన్నీ ఫినిష్ అయిపోయాయి. లెట్స్ గో. ఇప్పుడు చూడాలి ఈ రూమ్లో పెట్టాక లుక్ ఎట్లుంటుందో. అఫ్ కోర్స్ బాగోదని అనుకుంటున్నాను. చూద్దాం రండి. ఓకే ఓకే ఇంకా ఇట్లా వచ్చిందనమాట లుక్. ఇక్కడేమో మాన్సర్ ఫిష్ ట్యాంక్, ఇక్కడేమో ఎల్లో పాండ్, అక్కడేమో వైట్ పాండ్. మొత్తం ఇల్లంతా చేపల మధ్యలో మేము, మా మధ్యలో చేపలు లేవు. అట్లుంది ఇక్కడ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే ఇదిగోండి ఇందులో ఉంది చూడండి మన ఎండ్లిచ్చర్ బిచ్చర్. దీంట్లో పెట్టాను అనమాట. వాటర్ బాగా పొల్యూట్ అవుతున్నాయి అని చెప్పి టెంపరీగా దీంట్లో పెట్టాను. అదిగోండి ఆ కార్నర్ ఉంది. ఎందుకండి మన డ్రాగన్ గడు చూస్తున్నాడు. వీడికి విపరీతమైన ఫుడీ అనమాట. వీడైతే ఫుడ్ అంటే ప్రాణం, కానీ ఏళ్ళు పడితే కొరికాడు అనుకో రక్తం బారుతుంది. వీడు కూడా చాలా పవర్ఫుల్ మాన్స్టర్ ఫిషెస్లో వీడొకటి. సో ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే ఇది నింపడం. 150 లీటర్స్ కిందకెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఇది మొత్తం నింపి ఇందులో 3 ఫిషెస్ వేయబోతున్నాను. అది వేసి ఇంకా ముగిద్దాం. చలో లెట్స్ గో. ఇప్పుడే కిందకెళ్ళి 3 బాటిల్స్ తెచ్చుకున్నాం అనమాట. ఒక్కొక్కటి 20 లీటర్స్. సో ఇప్పుడు రండి ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో.
అలా వాటర్ పోసేటప్పుడు ఆ బాటిల్ని ఇట్లా కదిపితే టార్నడో ఫామ్ అయ్యి ఆ ఎయిర్ అనేది చాలా స్పీడ్గా బయటికి వచ్చి మొత్తం వాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి వాటర్ అనేది చాలా ఫాస్ట్గా కిందకి వచ్చేస్తుంది. నేను ఫిజిక్స్లో టాపర్ని. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఇదిగోండి, ఇప్పుడు మన ఎండ్లిచరీ బిచర్ని ఈ చిన్న ట్యాంక్లో నుంచి తీసి పెద్ద ఎల్లో పాండ్లోకి వేయబోతున్నాను. చూడండి ఎంత ఉందో. దీన్ని 2 feet దాకా పెంచడమే మన డ్రీమ్. అయితే గాయస్, పికాక్ బాస్ని అయితే సపరేట్ చేశాను అనమాట. ఎందుకంటే అలిగేటర్ గారు లైట్గా అటాక్ చేసింది పికాక్ బాస్ని, అందుకని ఇట్లా సపరేట్ చేసి పెట్టాను. చూడండి, జస్ట్ 1 hour అవుతుంది ఇట్లా సపరేట్ చేసి. అంటే ఇంకా గట్టిగా ఏం కొట్టలే కానీ లైట్గా అటాక్ చేసింది ఆ పైన. మీరు ఫుల్ అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుంది మీకు. సో అందుకనే నేను సపరేట్ చేసి పెట్టా. రండి, ఇదిగోండి. చలో వేసేస్తున్న ట్యాంక్లో. అస్సలు ఆగట్లేదు, ఫుల్ షేక్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా ఇందులో తిరిగి పెద్దగా అప్పుడు మళ్ళీ పంపిస్తా అలిగేటర్ గారి దగ్గరికి. ఇప్పుడు క్లౌన్ నైఫ్ని కూడా తీసేద్దాం. ఈ మూడిట్లని అక్కడ ఉంచి అవి కొంచెం పెద్దగా అయ్యాక అప్పుడు మళ్ళీ మనకు నచ్చినట్టు షిఫ్టింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్లౌన్ నైఫ్ని తీద్దాం. రండి, తీసి అందులో వేద్దాం. క్లౌన్ నైఫ్ అయితే మస్తు తెలివైంది. అది ఎప్పుడు కుండలో ఉంటుంది అనమాట, కుండలో దాంకొని ఉంటుంది. కాకపోతే అది ఇప్పుడు ఈ కుండలో ఉందో ఈ కుండలో ఉందో అనేది మనం కనిపెట్టాలి. ఇంకా ఇది దొరికింది. ఇది మాత్రం సూపర్ ప్రిటీ ఉంటుంది అనమాట అసలు దాని ప్యాటర్న్స్. అది చలో, ఇవన్నీ కూడా చాలా పెద్దగా అయ్యే మాన్స్టర్ ఫిషెస్. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కానీ చాలా పెద్దగా అవుతాయి ఇవి. ఒక్కొక్కటి మినిమం 2 feet దాకా అవుతాయి. క్లౌన్ నైఫ్ అయితే అసలు తెచ్చినప్పటికీ ఇప్పటికి కొంచెం పెరిగినట్టే అనిపిస్తుంది. అదైతే కొంచెం పెరిగింది క్లౌన్ నైఫ్, నో డౌట్. పికాక్ బాస్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట, అదే డౌట్. కానీ ఇప్పుడు ఈ 3 సిమిలర్ సైజ్ ఉన్నాయి కాబట్టి ఏం అగ్రెషన్ చూపించుకోలేవు. సో ఈ 3 సేఫ్ అనమాట. ఇందులో మళ్ళీ ఇంత పెద్ద స్పేస్ ఇచ్చాం కాబట్టి ఫాస్ట్గా పెరుగుతాయి ఇవి. ఈ ఫాస్ట్గా పెరిగితే మళ్ళీ మనం నచ్చిన ఫిష్తో పెట్టుకోవచ్చు. అది మ్యాటర్. సో ఇప్పుడు ఇట్లా కనెక్షన్స్ ఇచ్చి ఇంకా కనెక్షన్స్ ఇస్తే సరిపోతుంది. అదే లాస్ట్ పని మిగిలింది. దీనికి ఆక్సిజన్ హీటర్ పెడదాం ప్రస్తుతానికి, తర్వాత ఫిల్టరేషన్ గురించి ఆలోచిద్దాం. అదిగోండి, అది వెళ్ళి దాంకుంది కూడా అప్పుడే గ్యాప్లో. ఇంకా కనెక్షన్స్ కూడా ఇచ్చేసాను అనమాట. సో కంప్లీట్గా ఫినిష్ అయిపోయి 2 టాస్క్లు. రఘురామ్ రాజా నేను ఆ రూమ్లో పెట్టేసాం, అండ్ ఇక్కడ ఈ ఎల్లో పాండ్లో ఈ 3 ఫిషెస్ని కూడా వేసేసాం అనమాట. సో మొత్తం ఇదనమాట. ఈ 2 ట్యాంక్స్కే దూల తీరిపోయింది. దగ్గరగా ఒక 3 hours నుంచి చేస్తూనే ఉన్నాం అనమాట పని. సో ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. మన స్టైల్లో హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. థ్యాంక్ యూ, బాయ్. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా?